Good morning to one another. My voice is audible to you. I received your base paper and abstract related to your projects from A section. Among 14 batches, 12 are received. Batches from A section, the batches 10 and 12 are not submitted. Who are the 10th batch leader and 12th batch leader from A section? Are they? Please respond. From A section, 10th batch and 12th batch leaders. Please respond. And HOD sir batch students also. Are you discussed with your guide, HOD sir guide, as a guide? Hmm? I informed to our HOD sir. He told that we will arrange the review as early as possible. Okay. 10th batch students under Grishma madam. The register numbers are 44, lateral entry 10, regular 31, 58 and 38.
44 present అయ్యారా 44 31 58 and 38 and batch number 12 7 2 number 2 36 and lateral entry 3 lateral entry వాళ్ళు రాదు కాబట్టి వీళ్ళు వచ్చారా నెంబర్ 2 7 నాకు ఈ 2 బ్యాచెస్ సబ్మిట్ చేయలేదు ఏమా మాట్లాడండి ఎవరో మాట్లాడటం మ్యామ్ అటెండ్ కాలేదు మ్యామ్ వాళ్ళు ఎవరు అటెండ్ కాలేదా దీస్ 2 బ్యాచెస్ ఆర్ పెండింగ్ అమ్మా మిగతా వాళ్ళు నెంబర్ బ్యాచ్ 7 అంట అంటే సి సెక్షన్ మరి బి సెక్షన్ చూడండి హెచ్ఓడి సార్ ఆయన మళ్ళీ కలవమన్నారంట తర్వాత నెంబర్ రాజశేఖర్ గుర్తుపెట్టుకో రాజారావు మదన్ సాయి ఈజ్ నాట్ ఎన్రోల్డ్ విత్ హిజ్ రిజిస్టర్ నెంబర్ అనమాట నాకు ఆయన రిజిస్టర్ నెంబర్ తెలియట్లా వాట్ ఈస్ ద రిజిస్టర్ నెంబర్ ఆఫ్ మదన్ సాయి 481 మ్యామ్ 81 అతనికి లాస్ట్ 2 క్లాసెస్ నుండి ఆబ్సెంట్ పడుతుంది నేను ఆల్రెడీ చెప్తున్నాను 81 ఓకే మదన్ సాయి 81 you are joined with this class please enroll with your register number అమ్మా సో నేను హెచ్ఓడి సార్తో మాట్లాడాను ఆల్ 3 సెక్షన్స్కి రివ్యూస్ ఎలా కండక్ట్ చేయాలి ఏంటి అనేది ఈవినింగ్ మేము మాట్లాడుకుని మీకు చెప్దామన్నారు సార్ సో మీరు రెడీగా ఉండండి అమ్మా సో హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బేస్ పేపర్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఏమేమి ఉన్నాయి ఏమేమి చేస్తారు అనేది కావాలి అంటే మీ బ్యాచ్ వాళ్ళు విత్ యువర్ గైడ్ తోటి జూమ్ మీటింగ్ పెట్టుకోండి కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని మాట్లాడుకోండి సో ప్లీజ్ కొత్తగా ఓన్గా అంతా చేసేయాలంటే అవ్వదు కాబట్టి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కంటిన్యూ చేయండి లేదు అన్న వాళ్ళు ఉన్నది దాన్ని ఎలా మనము ఒక పారామీటర్ చేంజ్ చేస్తూ అనదర్ పారామీటర్ చేంజ్ చేస్తూ దాన్ని ఎలా చేయొచ్చు అనేది స్టడీ చేయండి ప్లీజ్ ఒక ప్రాజెక్ట్ అనేది మీనింగ్ఫుల్ తోటి కంప్లీట్ చేసుకోవాలి కంక్లూజన్ రావాలి విత్ రిజల్ట్స్ ఏదో మనం చేస్తాము పెద్దది తీసేసుకుని ఇంక అవ్వలేదు అంటానికి కాకుండా సో హ్యావ్ టు డూ లిటిల్ బిట్ చిన్నదైనా కంప్లీట్ చేయండి వీ కెన్ కంక్లూడ్ దట్ వన్ కంక్లూడ్ చేసే విధంగా ఉండండి Okay, so shall I start today's lesson? Last class we discussed about that classification of handoff classification చూసారు so this is one of the important topic interesting topic how to write your own at the same time this is one of the important concept in cellular and mobile communication handoff handoff is one of the important concept when we are moving from mobile phone is moving from one place to another place the handoff is take care of our call to continue so continues the call when we are moving from one place to another place so that is a biggest challenge in previous cases మనము ఒక ప్లేస్ నుండి అనదర్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు మన కాల్ కట్ అవ్వకుండా డ్రాప్ అవ్వకుండా కాల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వితౌట్ నోయింగ్ అవర్ సెల్ఫ్ మనం కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాము మన కాల్ ట్రాన్స్ఫర్ అవుతుందనే సంగతి మనకే తెలియదు ఇదంతా టేక్ కేర్ ఆఫ్ ఎంఎస్సి మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ చూసుకుంటుంది అనమాట అందులో ఎలా హ్యాండ్ ఆఫ్స్ ఏమేమి ఉన్నాయో డిస్కస్ చేస్తుంది ద క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ నేచర్ అండ్ పర్పస్ అందర్ వన్ ఈజ్ algorithms that are used okay సో నేచర్ వచ్చేటప్పటికి హార్డ్ హ్యాండ్ ఆఫ్ సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ హ్యాండ్ ఆఫ్ మీకు నేను ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే యూ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ దట్ వన్ హౌ టు రైట్ యువర్ ఓన్ అనమాట రాసే విధంగా ఉంటుందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే సో హ్యాండ్ ఆఫ్ డెఫినేషన్ అనేది మీకు క్లియర్గా తెలుసుంటుంది సో హార్డ్ హ్యాండ్ ఆఫ్ అంటే ఏంటి డయాగ్రామ్ వేసుకుని డయాగ్రామ్ డ్రా చేయండి దెన్ హ్యావ్ టు డ్రా యువర్ ఓన్ రైట్ యువర్ ఓన్
4-5 points related to hard handoff. Break before make. Break అంటే ముందే డిస్కనెక్ట్ అయిపోతుంది, న్యూ కనెక్షన్ రాకుండానే. దట్ ఈస్ ఎ హార్డ్ హ్యాండ్ ఆఫ్. సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్, మేక్ బిఫోర్ బ్రేక్. ముందు అనదర్ నైబర్ బేస్ స్టేషన్ కనెక్ట్ అవుతుంది, ఆఫ్టర్ దట్ కరెంట్ బేస్ స్టేషన్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ అ సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్. సాఫ్ట్వేర్ హ్యాండ్ ఆఫ్, that is used in sectors. That means one cell and one base station, but that cell is divided into sectors. Example godichu, in that sectors the hand off that can be takes place. So that is a softer hand off. That is the nature. Second one vachedapudiki another classification depending upon purpose. Purpose vachedapudiki intra, inter, intracell, intercell, ingoti intrasystem. So these are the handoffs according to that purpose. Intra ante within the cell, inter ante between the cell, and intra and inter vachedapudiki MSc. Within the MSc are different MScs. That is the classification. And according to algorithm, the classification is again mobile controlled handoff, network controlled handoff, and the third one is mobile assisted handoff. Mobile controlled handoff, mobile itself is take caring of handoff. Network controlled MSc is base station and MS is take care of handoff. And mobile assisted, according to given data from mobile, the MSc takes handoff. So that is another according to algorithm handoff classification. Okay, we are completed this one in yesterday's class. So now today we will discuss about that initiation process, initiation of handoff. మనము ఇనిషియేషన్ హ్యాండ్ అప్ చేయాలి అంటే ఎప్పుడు ఇనిషియేట్ చేయాలి? కరెక్ట్గా మనం ఇనిషియేట్ చేయకపోతే ద కాల్ ఇస్ డ్రాప్. కరెక్ట్గా మనం ఇనిషియేషన్ అనేది ప్రాపర్గా ఇనిషియేట్ చేయకపోతే కాల్ డ్రాప్ అనేది మనకి వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఇనిషియేషన్ ప్రాసెస్. నౌ we will discuss. Okay, now I am sharing my screen to you. Okay, my screen is visible to you. Please listen. So carefully we can listen just what we will discuss here. We can look into the matter and please listen and how to write that theory according to that diagram. ప్రతి దానికి డయాగ్రామ్ ఉంటుంది కాబట్టి ఆ డయాగ్రామ్ వేసేసి 4-5 పాయింట్స్ రాయాలన్నమాట. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో కొంచెం డెరివేషన్ పార్ట్ ఉంది, తర్వాత జస్ట్ కోచానల్ అండ్ లొకేషన్ అవే మాత్రమే ప్రాబ్లమేటిక్గా ఉంది, మిగతాదంతా థియరీనే కాబట్టి. సో ఒక టాపిక్ తీసుకుని సైడ్ హెడ్డింగ్ తీసుకుని ఏముంది ఏంటి అనేది అనలైజ్ చేసుకుని దాని రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాయాలి. ఓకే, నౌ hand off initiation techniques. Hand off initiation techniques. What is a hand off initiation techniques? Please. Hand off initiation means when a handoff should be initialized. It is the process of deciding when to request a handoff. వెన్ ఎప్పుడు హ్యాండ్ ఆఫ్ కోసం, కాల్ ట్రాన్స్ఫర్ కోసం రిక్వెస్ట్ చేయాలి. వెన్ టు రిక్వెస్ట్ ఏ హ్యాండ్ ఆఫ్. హ్యాండ్ ఆఫ్ డెసిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ రిసీవ్డ్ సిగ్నల్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ కరెంట్ బేస్ స్టేషన్, RSS, రిసీవ్డ్ సిగ్నల్ స్ట్రెంగ్త్
from current base station and neighboring base stations. At the starting chapters, we discussed about that mobile. Once you are switched on your mobile, the mobile first thing it first thing is it scans signal strength of all the base stations near or around the మొబైల్ ఫోన్. మన మొబైల్ ఫోను స్విచ్ ఆన్ చేయగానే ఏం చేస్తుంది మొబైల్ ఫోను? దాని చుట్టుపక్కల ఉన్న బేస్ స్టేషన్స్ యొక్క, దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ టవర్స్ మీ భాషలో చెప్పాలని, ఆ బేస్ స్టేషన్ యొక్క ఆ సెల్ టవర్స్ యొక్క సిగ్నల్ స్ట్రెంత్ అనేది స్కాన్ చేస్తుంది. సో విచ్ బేస్ స్టేషన్ హ్యావ్ స్ట్రాంగ్ సిగ్నల్ స్ట్రెంత్, our mobile phone is connected to that base station. Another, remember, that is the first thing in that cellular system. Mobile switch on చేయగానే జరిగే పాయింట్ అదనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అంటే ఏంటి, మనకి మన మొబైల్ సిగ్నల్, మన మొబైల్ దగ్గర రిసీవ్డ్ సిగ్నల్ స్ట్రెంత్ ఏ బేస్ స్టేషన్ నుండి వచ్చిన సిగ్నల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నది అనేది ఎంఎస్సికి వాటిలో కూడా తెలిసిపోతుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, దెన్ ఇనిషియేషన్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ మే బిగిన్ when the signal strength at the mobile received from base station 2 is greater than that of BSC1. BSC2 is a neighboring base station, అంటే not a current base station, neighboring base station is greater than that of current base station BS1. అంటే our mobile phone is under base station 1. our mobile phone అంటే మనమే మొబైల్ పట్టుకుని we are moving away from that base station 1 to towards base station 2. అప్పుడు సో మనము బేస్ స్టేషన్ 2కి క్లోజ్ అవుతున్నాం కాబట్టి సిగ్నల్ స్ట్రెంత్ ఆఫ్ బేస్ స్టేషన్ 2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే బేస్ స్టేషన్ 1 కంటే బేస్ స్టేషన్ 2 అనేది ఎక్కువగా ఉంటుందో దెన్ ద ఇనిషియేషన్ ప్రాసెస్ దట్ కెన్ బి టేక్స్ ప్లేస్. అప్పుడు మనకి ఓహో ద మొబైల్ ఈజ్ మూవింగ్, దట్స్ వై ద కరెంట్ బేస్ స్టేషన్ సిగ్నల్ స్ట్రెంత్ ఈజ్ రెడ్యూస్డ్ వెన్ కంపేర్డ్ విత్ నైబరింగ్ బేస్ స్టేషన్ అనేది తెలుస్తుంది. ఓకే, అప్పుడు ఇనిషియేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అప్పుడు మనం ఇనిషియలైజ్ చేయాలి. when the mobile is moving from one base station to another base station, the mean signal strength of BS1 decreases as the mobile moves away from it. Similarly, the mean signal strength of BS2 increases as the mobile approaches it. The signal strength measures the signal levels averaged over a chosen amount of time. ఏదో పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో తీసుకోదు, ఒక పర్టికులర్ ఇంత టైంలో సిగ్నల్ స్ట్రెంత్ ఎలా ఉంది యావరేజింగ్ తీసుకుంటుంది అనమాట. తీసుకుని అప్పుడు డెసిషన్ తీసుకుంటుంది. ద ఫాలోయింగ్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఫర్ హ్యాండ్ ఆఫ్ ఇనిషియేషన్. యూ హ్యావ్ టు ఫాలో దీస్ వన్. సో దీస్ ఆర్ ద మెథడ్స్ ఫర్ ఇనిషియేషన్. ఇనిషియేట్ చేయాలన్నా యూ హ్యావ్ టు ఫాలో సమ్ మెథడ్స్. Okay, the following are the different methods for handoff initiation. One is relative signal strength. Second one, relative signal strength with threshold. A relative signal strength with hysteresis. Relative signal strength with hysteresis and threshold. Prediction techniques. These are the methods how to follow. You know, 1, 2, 3, 4, 5 methods. How to follow 5 methods to initiate a handoff. Handoff cheyali ante ఈ 5 methods మనం ఫాలో అవ్వాలి.
Okay, children, first one is relative signal strength. This method, how to follow. First one, what is the relative signal strength? ఏం చెప్తుంది అనేది మనం one by one, please. This method prefers the strongest signal received by base station at all times. The selection depends upon a mean measurement of the received signal. The selection depends upon a mean measurement of the received signal. In figure 18.14, the handoff would occur at position A. The RSS of current base station, received signal strength of current base station and one neighboring base station BS2 are shown in figure 18.15. The RSS gets weaker as mobile unit goes away from base station 1 and gets stronger as it gets closer to the base station 2 as result of signal propagation. Please look into this figure. This is 18.14 illustration of handoff initiation techniques. Base station 1 anukondi. At this one, base station 2. The mobile unit is moving away from this one. The signal strength that can be decreased. Okay, this is the distance. Okay, distance increase అయ్యే కొందన సిగ్నల్ స్ట్రెంత్ అనేది మనకి రెడ్యూస్ అయిపోతుంది. దిస్ ఇస్ మొబైల్ అంటే ఈ కార్లో మొబైల్ యూనిట్ మీరు మొబైల్ మాట్లాడుకుంటూ వెళ్తున్నట్టు అనమాట. సో ఎక్కడ పాయింట్ ఏ దగ్గర ఇది థ్రెషోల్డ్ కదా, T1 ఈజ్ ద థ్రెషోల్డ్, ఫస్ట్ థ్రెషోల్డ్ పాయింట్. ఏమంటున్నాడంటే ఈ ఇక్కడ ఏ అంటే థ్రెషోల్డ్ దాటిన తర్వాత మినిమం సిగ్నల్ స్ట్రెంత్ వచ్చే లోపు ఇక్కడ మనకి హ్యాండ్ ఆఫ్ వచ్చేయాలి. ద హ్యాండ్ ఆఫ్ ఇస్ టేక్స్ ప్లేస్. ఓకే, అది థ్రెషోల్డ్ పాయింట్. ఇక్కడ 18.15లో సో దిస్ ఈస్ ద బేస్ స్టేషన్ 1, దిస్ ఈస్ ద బేస్ స్టేషన్ 2. The mobile is moving from base station 1 to towards base station 2. ఇక్కడ డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొందన ద సిగ్నల్ స్ట్రెంత్ అనేది రెడ్యూస్ అవుతుంది. బేస్ స్టేషన్ 1 దగ్గర సిగ్నల్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఎట్ దిస్ డిస్టెన్స్ ఈజ్ వెరీ లెస్, అంటే మొబైల్ ఈజ్ క్లోజ్ టు BS1, ద సిగ్నల్ స్ట్రెంత్ ఆఫ్ BS1 ఈజ్ maximum. Received signal strength from BS1 is maximum. At that time, received signal strength from BS2 is minimum. When a distance is increases, the received signal strength from BS1 is decreased and signal strength received from BS2 is increased. Increase అవుతా ఉంది. ఇక్కడ చూడండి, ఎక్కడికి వచ్చేటప్పటికి ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఇనిషియేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అని చెప్పాము, దట్ సిగ్నల్ స్ట్రెంత్ ఆఫ్ BS1 ఈజ్ లెస్ దాన్ దట్ BS2. అంటే BS2 సిగ్నల్ స్ట్రెంత్ ఎప్పుడు గ్రేటర్ దాన్ దట్ BS1 అవుతుందో అప్పుడు సో హ్యాండ్ ఆఫ్ ఇనిషియేషన్ అనేది జరగాలి. దట్ ఈస్ ద కండిషన్. ఓకేనా? దెన్ ఇప్పుడు చూద్దాం. So a major problem with this approach is that the receiver signals of both the BS1 often fluctuate. The mobile is moving and cause it to rapidly switch links with either base stations. So in this relative signal strength law, so BS2 signal strength is greater than BS1. అప్పుడేమవుతుంది, హ్యాండ్ ఆఫ్ అనేది ఇనిషియేషన్ అవ్వాలి. దట్ ఈస్ ద కండిషన్. అంటే ఓన్లీ డిపెండింగ్ అపాన్ రిలేటివ్ సిగ్నల్ స్ట్రెంత్. సో యూ హ్యావ్ టు బేస్డ్ ఆన్ రిలేటివ్ సిగ్నల్ స్ట్రెంత్ RSS. ఇప్పుడు మొబైల్ ఈస్ మూవింగ్ away from or below and close to that BS1, you don't know. RSSని ఎప్పటికప్పుడు మీరు రిలేటివ్ సిగ్నల్ స్ట్రెంత్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు.
చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది BS1కి రెడ్యూస్ అయిపోతుంది, BS2కి ఇంక్రీజ్ అవుతుంది. BS2 ఇంక్రీజ్ అయ్యింది అంటే మొబైల్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ BS1 అన్నమాట. అప్పుడు హ్యాండ్ ఆఫ్ అనేది ఇనిషియేట్ చేస్తాం. ఎవ్రీ టైమ్ ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. ఇఫ్ ద మొబైల్ ఈజ్ మూవింగ్ ర్యాపిడ్లీ, దట్ మీన్స్ మనం ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే నేను చెప్పాను ఆల్రెడీ, డ్యూ టు దట్ అబ్స్ట్రకల్స్ ప్రెసెంట్ ఇన్ దట్ వన్. అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఇంట్లోనే బై వాక్ చేస్తూ మొబైల్ ఫోన్ మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక కార్నర్కి రాగానే ఏమీ ఉండదు, ఫ్రీ స్పేస్ వస్తుంది, సిగ్నల్ డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. అలాగే నడుచుకుంటూ ఇంకొక కార్నర్కి వచ్చారనుకోండి, అక్కడ ఏదో పెద్ద బిల్డింగో హిల్స్ ట్రీసో అడ్డుగా ఉన్నాయి, అప్పుడు సిగ్నల్ స్ట్రెంత్ అప్పుడు రాదు. అప్పుడు ఏమవుతుంది, సిగ్నల్ స్ట్రెంత్ ఆఫ్ ద BS1 ఈజ్ రెడ్యూస్డ్ వెన్ కంపేర్డ్ టు BS2. అప్పుడు అదర్ బేస్ స్టేషన్ క్లియర్గా ఉంటే అప్పుడు ఆ సిగ్నల్ స్ట్రెంత్ రావచ్చు. ఓకే, హియర్ వీ కెన్ రిమెంబర్ దిస్ పాయింట్. అంటే మనము ఓన్లీ డిపెండింగ్ అపాన్ సిగ్నల్ స్ట్రెంత్ మీదే డిపెండ్ అయి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురవుతాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయవలసి వస్తుంది. ఐ అండర్స్టాండ్. ఏంటంటే సో మొబైల్ పట్టుకుని ఒక కార్నర్కి ఒక ప్లేస్కి వెళితే BS1 సిగ్నల్ స్ట్రెంత్ ఎక్కువ ఉండొచ్చు. అలా మనం మూవ్ అవుతూ ఇంకో ప్లేస్కి వస్తే BS2 సిగ్నల్ స్ట్రెంత్ ఎక్కువ ఉండొచ్చు వెన్ కంపేర్డ్ విత్ BS1. అప్పుడు మనము ఎవ్రీ టైం BS2 గ్రేటర్ దాన్ దట్ BS1 కాబట్టి ఎవ్రీ టైం మన హ్యాండ్ ఆఫ్ని ఇనిషియేట్ చేయలేము. దట్ ఈస్ ద రాంగ్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ చూడండి. ఆర్ యు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్? నెక్స్ట్ చూడండి. The base stations bounce the link with the mobile back and forth. This phenomenon is called ping-ponging. ఏమంటారు? Ping-ponging. Please, ping-ponging. ఏంటి ping-ponging అంటే? Ping-ponging. The mobile is moving back and forth. The signal strength also increases and decreases. Once BS1 signal strength decreased, after some time that is increased. Again BS2 is increased and after that decreased because of movement of mobile moving from back and forth. This phenomenon is called ping-ponging. Due to this ping-pong effect, several handoffs can be requested, while BS1's RSS is still sufficient to serve mobile unit to cause unnecessary handoffs. Are you understand this one, this concept? సో ఏమవుతుంది, అక్కడ టెంపరీగా మనము మూవ్ అవుతున్నాము, మొబైల్ని మనం కదులుతూ ఉండడం వల్ల BS1 సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవ్వడము డిక్రీజ్ అవ్వడము జరుగుతుంది. అది దట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ వన్. డిక్రీజ్ అవ్వడం అనేది ఏదో సమ్ అబ్స్టకల్స్ రావడం వల్ల డిక్రీజ్ అవుతుంది కాబట్టి, కానీ ద మొబైల్ మూవింగ్ అవే ఫ్రమ్ దట్ బేస్ స్టేషన్ కాదు. ద ఫ్లక్చువేషన్స్ దట్ ఆర్ టేక్స్ ప్లేస్, that is temporarily. The RSS decrease in related to BS1 is temporarily takes place. మనం ఏం చేస్తున్నాము, సో RSS ఆఫ్ BS1 రెడ్యూస్ అయిపోతుంది కాబట్టి అట్ దట్ టైం BS2 ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవ్రీ టైం ఏం చేస్తున్నాము, హ్యాండ్ ఆఫ్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటాం. హ్యాండ్ ఆఫ్ కావాలి బికాజ్ BS2 ఈజ్ గ్రేటర్ దాన్ BS1. ఎన్నిసార్లు BS2 ఈజ్ గ్రేటర్ దాన్ BS1 అయితే అన్నిసార్లు హ్యాండ్ ఆఫ్ రిక్వెస్ట్లు పంపిస్తున్నాము. కానీ యాక్చువల్గా అక్కడ మొబైల్ ఈజ్ నాట్ మూవింగ్ అవే ఫ్రమ్ ద BS1. ఓకే, సో దే కాజ్ అన్నెసెసరీ హ్యాండ్ ఆఫ్స్. పింగ్ పాంగింగ్ ఎఫెక్ట్ అంటారు.
దానివల్ల అన్నెసరీ హ్యాండ్ ఆఫ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. టు అవాయిడ్ అన్నెసరీ హ్యాండ్ ఆఫ్స్, a better method is to use the advanced signal levels relative to a threshold and hysteresis margin for handoff initiation is to be used. చూడండి, టు అవాయిడ్ అన్నెసరీ హ్యాండ్ ఆఫ్స్, పింగ్ పాంగ్ ఎఫెక్ట్ని మనము ఓవర్కమ్ చేయాలి అంటే ఏ బెటర్ మెథడ్ ఈజ్ టు యూస్ the average signal levels relative to a threshold and hysteresis margin for handoff initiation is to be used. These are also voltage levels అన్నమాట. సో వెంటనే మనము సిగ్నల్ హ్యాండ్ ఆఫ్ తీసుకోకుండా హ్యావ్ టు వెయిట్ సమ్ టైమ్ వోల్టేజ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ, సో దానికి ఈ థ్రెషోల్డ్ అండ్ హిస్టీరిసిస్ లెవెల్స్ కూడా యాడ్ చేసుకుని ఆ సిగ్నల్ స్ట్రెంగ్త్ బిలో దట్ థ్రెషోల్డ్ అండ్ హిస్టీరిసిస్ దెన్ ఓన్లీ ఆ మార్జిన్స్ అనమాట, అవి కూడా క్రాస్ అయితే అప్పుడు హ్యాండ్ ఆఫ్ అనేది తీసుకోవాలి. తర్వాత విత్ ఇన్ ద టైంలో సిగ్నల్ స్ట్రెంగ్త్ని యావరేజింగ్ తీసుకోవాలి, యావరేజ్ వాల్యూ. సో మనకి విత్ ఇన్ ద టైంలో యావరేజ్ వాల్యూ తీసుకొని మనకి సిగ్నల్ స్ట్రెంగ్త్ డిక్రీజ్ కాకపోతే, స్టాండర్డ్గా ఉన్నదనుకో, కాన్స్టెంట్గా ఉన్నదనుకో, there is no need to hand off initiation. Okay, that are the processes. Okay, అసలు పింగ్ పాంగ్ ఎఫెక్ట్ అనేది ఏంటనేది మళ్ళీ క్లియర్గా ఇచ్చారు చూడండి. పింగ్ పాంగ్ హ్యాండ్ ఆఫ్. Ping pong handoff. Ping pong handoff is an undesirable effect that frequently occurs during handoffs. It is a handoff made to neighboring cell, but it returns to the original cell after a short time, less than 10 seconds, due to power budget criteria. A handoff is mainly executed on the basis of this criteria in cells with good radio coverage and only minimal disruption due to interference. A handoff is mainly executed on the basis of this criteria in cells with good radio coverage and only minimal disruption due to interference. To avoid such ping pong, to avoid this ping pong effect, the mobile station is allowed to continue maintaining a radio link with the current base station until the signal strength from BS2 exceeds that of BS1 by some pre-specified threshold. Pre-specified threshold value H. Okay. సో BS2 exceeds BS1 ఒక థ్రెషోల్డ్ వాల్యూ, ఒక వాల్యూ వచ్చేంత వరకు, అంటే BS2 ఈజ్ గ్రేటర్ దెన్ BS1 అవంగానే మనము హ్యాండ్ ఆఫ్కి వెళ్ళిపోకూడదు. BS2 exceeds BS1 బై సమ్ వాల్యూ, ఇంతవరకు ఈ వాల్యూ వరకు, అంటే కంటిన్యూస్గా BS2 గ్రేటర్ దెన్ BS1 ఈ వాల్యూ కంటే ఎక్కువ ఉంది, అంటే BS1 వచ్చి 3 మిల్లీ వాట్స్ ఉంది అనుకో, BS2 వచ్చి 5 మిల్లీ వాట్స్ ఉంది, డిఫరెన్స్ ఎంత 2, కానీ ఈ రెండింటి మధ్యన 5 మిల్లీ వాట్స్ వరకు డిఫరెన్స్ ఉంటే దెన్ యూ గో ఫర్ హ్యాండ్ ఆఫ్ అని అనమాట. అలా మనం సెట్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. సో BS2 exceeds that of BS1 by some pre-specified threshold value H. ఆ వాల్యూ వచ్చేంత వరకు హ్యాండ్ ఆఫ్ అనేది ఇనిషియేషన్ చేయకూడదు. Besides transmitting power, the hand off also depends on mobility of the mobile phone.
In normal operation, a threshold H of 5 to 10 dB is used to prevent minor variation in signal level of different base stations from causing a handoff. Okay. Strong shadow fading caused by large obstacle can cause up to 30 dB. 30 dB వరకు డిఫరెన్స్ ఉండొచ్చు అంట. యాక్చువల్గా ఆబ్స్టకల్స్ ఉన్నప్పుడు యాక్చువల్గా మూమెంట్ లేదు కాబట్టి ఆబ్స్టకల్ ఉండడం వల్ల సిగ్నల్ స్ట్రెంత్ రెడ్యూస్ అవుతుంది. ఇఫ్ such an obstacle is found in the line of sight of the servicing base station but not of the neighboring station. లైన్ ఆఫ్ సైట్ ఉండడం వల్ల ఏమవుతుంది, వచ్చే సిగ్నల్ స్ట్రెంత్ ఆగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మనం అక్కడే ఉన్నాం, ఆర్ బిలాంగ్స్ టు దట్ కరెంట్ బేస్ స్టేషన్, బట్ ఏమవుతుంది మనకి కరెంట్ బేస్ స్టేషన్ సిగ్నల్ స్ట్రెంత్ డ్రాప్ అయిపోతుంది. ఆ పక్కన సిగ్నల్ బేస్ స్టేషన్ సిగ్నల్ స్ట్రెంత్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ దట్ అవర్ కరెంట్ బేస్ స్టేషన్. సో దట్ ఈస్ నేను చెప్పింది అదే మీకు. It is possible that a handoff may be triggered. As soon as the MS moves out of the shadowing area, the level again becomes normal and handoff takes place to the original cell. మనం ఆ టైంలో కనుక హ్యాండ్ ఆఫ్ అయిపోయి BS2కి వచ్చేసాం అనుకోండి, మళ్ళీ కొంత టైం ఆబ్స్టకల్ పోగానే మళ్ళీ మనకి BS1 స్ట్రాంగ్ సిగ్నల్ స్ట్రెంత్ స్ట్రాంగ్ అవుతుంది, గ్రేటర్ దాన్ దట్ BS2 అవుతుంది, మళ్ళీ BS1కి వస్తాం అనమాట. So this is an abnormal number of handoffs that takes place. So a medium and high mobility MS results in handoff to a neighboring station back to the original base station within a short period of time, less than 10 seconds. This is a ping pong effect. This is a ping pong effect. Okay. Handoff is only possible theoretically between the points A and C, but is recommended at point B because that is where the level of BS2 has first fallen below the allowable hysteresis value H. In other words, sufficiently above that of base station. Due to propagation-related signal level fluctuations at the receiver, the curved characteristics shown by only to the statistical average as shown in figure 18.14. Therefore, the location of handoff is randomly distributed in the area around B. Diagram shown. ఇక్కడ మనకి ఫస్ట్ థ్రెషోల్డ్ వస్తుంది. ఏ నుంచి బికి వచ్చేటప్పటికి ఈ హిస్టెరిసిస్ వోల్టేజ్ లెవెల్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడగా వచ్చేటప్పటికి మనకి సిగ్నల్ స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ బేస్ స్టేషన్ టు గ్రేటర్ దాన్ ఉన్నా సరే మనకి థ్రెషోల్డ్ తీసుకోదు. సో సమ్ ఈ హిస్టెరిసిస్ అన్నది కదా, దానికంటే పాయింట్ హిస్టెరిసిస్ పాయింట్ సో తక్కువగా ఉన్నది ఇక్కడ చూడండి బిలో, ఇది కూడా కన్స్ట్రక్ట్ చేయాలి, ఈ వోల్టేజ్ లెవెల్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. హిస్టెరిసిస్ అంటే సిగ్నల్ స్ట్రెంగ్త్ ఏ కంటే బి ఎంత ఎక్కువగా ఉంది, హిస్టెరిసిస్ అంత ఎక్కువగా ఉంది. సిగ్నల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బేస్ స్టేషన్ 2 ప్లస్ హిస్టెరిసిస్ కలుపుకుంటే ఉన్నంత ఎంత ఉంది, BS2 సిగ్నల్ స్ట్రెంగ్త్ ఉంది. అప్పుడు మనము థ్రెషోల్డ్కి వెళ్ళాలి, ఇన్ బిట్వీన్ దిస్ థ్రెషోల్డ్కి వెళ్ళాలి. అంటే అరౌండ్ బి దగ్గర మనము థ్రెషోల్డ్ హ్యాండ్ ఆఫ్కి వెళ్తే కనుక ఇనిషియేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ అంటే సమ్ డీబీస్ సిగ్నల్ పవర్ కదా, డీబీస్లో తీసుకుంటాం. దట్ ఈజ్ ఆల్సో వన్ లెవెల్. అంటే థ్రెషోల్డ్ అనేది పెట్టుకుంటాము, థ్రెషోల్డ్ పెట్టుకోగానే మనము వెళ్ళిపోకూడదు, ఈ హిస్టెరిసిస్ లెవెల్ని కూడా కన్సిడర్ చేసుకొని అప్పుడు థ్రెషోల్డ్కి హ్యాండ్ ఆఫ్కి వెళ్ళాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ to initiate a handoff. So to avoid ping pong effect, okay. Okay, Teju, please enroll with your register number. Okay, so are you understand this ping pong effect?
And how to avoid that ping pong effect? What is relative signal strength method? Simple, BS1, BS2. మన BS1 అండర్లో ఉంటాం, BS2 ఈజ్ గ్రేటర్ దాన్ BS1 అయినప్పుడల్లా థ్రెషోల్డింగ్ హ్యాండ్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, టు దట్ ఈజ్ అన్ పింగ్ పాంగ్ ఎఫెక్ట్. ఓకే, ప్లీజ్ లుక్ ఇన్ టు ది మ్యాటర్ అండ్ you can draw the diagrams and have to summarize the points. Okay, so Emma, are you understand the concept? Any doubts related to this topic and any doubts in project, please ask. Okay, Nama? Shall I stop here? Okay, thank you.